శైలజ క్రియేషన్స్కు స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత ప్రాశస్త్యం మరియు భగవద్గీత మానవాళికి ఇచ్చిన సందేశాన్ని గురించి తెలుసుకుందాం. శ్రీమన్నారాయణ పరబ్రహ్మం మానవకోటికి ప్రసాదించిన విజ్ఞాన సర్వస్వమే వేదం. మన భారతీయ సంస్కృతికి, ధర్మానికి మూలం వేదాలు. వేదో కిలో ధర్మమూలం అన్నారు పెద్దలు. వాటిలోని జ్ఞానాన్ని వివరించేవి ఉపనిషత్తులు. వీటిని అధ్యయనం చేయడం అందరికీ సాధ్యం కాదు. కాబట్టి వ్యాస భగవానుడు వేదాల్లో ఉన్న అనంత ధర్మాలను సుబోధకం చేయడానికి పూనుకొని వేద సారాన్ని కమనీయంగా కథలతో కల్పనలతో మేళవించి మహాభారతాన్ని మనకు అందించారు. భారతం సపాదలక్ష గ్రంథం అంటే 1,25,000 శ్లోకాలతో కూడి ఉన్నదన్నమాట. అందులోని ప్రకాశవంతమైన అనర్ఘరత్నములు 2. ఒకటి భగవద్గీత, 2 విష్ణు సహస్రనామ స్తోత్రం. భగవద్గీత అంటే భగవంతుని చేరే మార్గం అని అర్థం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీ గోవులైతే వాటి పాలను పితికేవాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ క్షీరాన్ని తొలిసారి చవిచూచిన వత్సము అనగా దూడ అర్జునుడు. మీరందరూ మనమందరం ఆ పాలను అనుభవించిన వారమే. ఆ క్షీరమేమిటో తెలుసా? అదే మహాగీతామృతం. భగవద్గీతను గురించి ఎందరో మహానుభావులు ఎన్నో అభిప్రాయాలు వెలువచ్చారు. వాటిలో మచ్చుకొన్ని పరిశీలిద్దాం. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మహాశయుడు, In the literature of the whole world, there is no book like Gita. It is the most illuminous and priceless gem. It takes us to the supreme bliss. అంటే ప్రపంచ వాంగ్మయం మొత్తంలో గీత లాంటి గొప్ప గ్రంథం మరి ఏదీ లేదు. ఇది మహాప్రకాశం గల అమూల్య రత్నం. ఈ గీత మనలను నిర్తిశయ ఆనంద స్థానానికి తీసుకొని పోతుంది అని పేర్కొన్నాడు. గాంధీ మహాత్ముడు గీతా ఈజ్ ఎ యూనివర్సల్ మదర్గా కీర్తించారు. భగవద్గీత అనేక విషయాల్లో చాలా గొప్పది. మొదటిది సంక్షిప్తత. కేవలం 700 శ్లోకాలలో ప్రతి మనిషి తన జీవితంలో సాధించవలసిన విధానాన్ని గురించి గీత యందు పూర్తిగా వివరించడం జరిగింది. ఇక రెండవది, ఇది సర్వ మతాల సారం. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత మతాలను స్థాపించిన శ్రీ మధ్వాచార్యులు, శ్రీ ఆది శంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, ఈ మహానుభావులు ముగ్గురు గీతకు తమ తమ మతానుసారంగా వ్యాఖ్యానాలు రాశారు. గీత ఈ ముగ్గురికి సమానమైన జ్ఞానభిక్షను ప్రసాదించింది. ఈ లోకంలో ఉండి సుఖించడానికి ఎలా నడుచుకోవాలో చెబుతూనే గీత పరలోకంలో సుఖించడానికి చేయవలసిన విధులను కూడా వివరిస్తోంది. ఇలా ఒకే గ్రంథం 2 లోకాలకు ఉపయోగపడడం మరొక అపూర్వమైన విషయం. వేదాంతం అనేది అర్థం కాని విషయం. అలాంటి వేదాంతాన్ని సులభ శైలిలో సుబోధకంగా గీత వర్ణించింది. ఎక్కడా సందేహం రాకుండా అన్నీ అర్జునుడి చేత అడిగించి శ్రీ గీతాచార్యులు వారు విశదంగా వర్ణించారు. ఏ కష్టం కలిగినా, ఏ సమస్య వచ్చినా గీతామాతను సంప్రదిస్తే సమాధానం దొరుకుతుంది. I turn to Gita for a ready solution of all my troubles and trials. అంటే కష్ట సమయాలలో పరిష్కారానికి గీతను ఆశ్రయిస్తానని బాపూజీ పేర్కొన్నాడు. అన్ని కాలాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని జాతులకు గీత సందేశాన్ని అందిస్తుంది. భారతామృత సర్వస్వం విష్ణోర్వక్త్రాత్ వినిస్తృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. మానవునికి మరో జన్మ లేకుండా మోక్షాన్ని ప్రసాదించేది గీత. యుద్ధం చేయడానికి ఇష్టం లేని అర్జునుడు యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. నాకు ఏది మేలును కలిగించునో ఆ తత్వాన్ని నాకు వివరింపుము, నేను నీ శిష్యుడను అని శ్రీకృష్ణ పరమాత్మని అడిగాడు. దానికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆదర్శమూర్తి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో లోకానికి చక్కని బోధ గావించాడు. ఇప్పటి వరకు మనం భగవద్గీత ప్రాశస్త్యాన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ భగవద్గీత మానవాళికి ఏ విధంగా ఉపకరిస్తుందో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా భగవద్గీత గొప్ప వేదాంత గ్రంథం.
అంతేకాక ఆరోగ్య శాస్త్రం, ఆరోగ్యం గురించి, జ్ఞానం గురించి, ధార్మిక జీవితం గురించి మానవుడు ప్రతిరోజు, అంతేకాకుండా తుదిశ్వాస విడిచేంత వరకు ఎలా ప్రవర్తించాలో తెలియజేసే శాస్త్ర భాండాగారం భగవద్గీత. ఇది గొప్ప ప్రబోధాన్నిచ్చే గ్రంథం. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధిత, లే సోమరతనం వదులు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని గీత బోధ. ఇది గొప్ప ఆచరణ యోగ్యమైన గ్రంథం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః అంటూ సమాజంలోనూ మరియు కుటుంబంలోనూ పెద్దవారు తక్కిన వారికి ఆదర్శంగా నిలవాలని గీత బోధ. ధైర్యంతో ముందుకు సాగిపోమ్మంటోంది గీత. శుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతపా అంటూ పిరికితనాన్ని నిరసించి ధైర్యంతో ముందుకు సాగిపోమ్మంటోంది గీత. ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత అంటూ అతి నిద్ర, అజాగ్రత్త, మరపు, బద్ధకం మొదలైన ఈ లక్షణాలు మానవుడు గొప్పవాడిగా ఎదగడానికి విరోధులు. కాబట్టి ఈ లక్షణాలను జయించమంటోంది గీత. మానవులందరూ ఒకే మనస్తత్వం కలవారుండరు. కొందరికి కర్మయోగం, కొందరికి జ్ఞానయోగం, మరికొందరికి భక్తి యోగాన్ని బోధిస్తోంది గీత. వారికి అనుకూలమైన మార్గంలో అభివృద్ధిని చేరమంటోంది గీత. భగవద్గీత విషాదయోగంతో ప్రారంభమవుతుంది. శుభమా అని భగవద్గీత పఠనం చేద్దామనుకుంటుంటే విషాదంతో ప్రారంభమవడం ఏంటి అని కొందరి అభిప్రాయం. శోకం నుండే శ్లోకం పుట్టి ఆది కావ్యం రామాయణం ఆవిర్భవించింది. విషాద యోగంలో అర్జునుని మనస్సు కాలిన ఇనుములాగా ఎటు కావాలంటే అటు ఉంచుకోవడానికి, తీర్చిదిద్దుకోవడానికి వీలుగా ఉంది. గీతామృతం పుట్టడానికి విషాదయోగమే కారణమైంది. అన్నీ ఉన్నప్పుడు భగవంతునితోనూ భగవద్గీతతోనూ పనే ఉండదు. కష్టం, ఇబ్బంది వచ్చినప్పుడు వారి ఆసరా తప్పకుండా కావాలి. ఇక్కడ మరొక అద్భుతమైన అంశాన్ని గమనించాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కర్మలను ఆచరించటందే నీకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలాలను ఆశించడంలో నీకు అధికారం లేదు. ప్రయత్నం చేయడం నీ వంతు, ఫలితం ఇవ్వడం నా వంతు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. ఇదే గీత యొక్క నైతిక సామాజిక బోధ. ధన్యవాదాలు.